మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 51ను పరిశీలిద్దాం. కృష్ణుడి భయంకరమైన విశ్వరూపాన్ని చూసి కలవరపడిన అర్జునుడు తన ప్రార్థన మేరకు తిరిగి సౌమ్యమైన మానవ రూపాన్ని చూసి పొందిన ప్రశాంతతను ఈ శ్లోకం వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు, ఓ జనార్దనా, నీ యొక్క ఈ సౌమ్యమైన అందమైన మానవ రూపాన్ని చూశాక ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది. నేను నా సహజ స్థితికి తిరిగి వచ్చాను. విశ్వరూపం యొక్క భయానక దృశ్యం వలన కలిగిన ఆందోళన, భయం అన్నీ నీ ఈ సుందర రూపాన్ని చూడగానే తొలగిపోయి నేను తిరిగి స్థిమితంగా ఉన్నాను. ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటంటే భగవంతుని విశ్వరూపం అద్భుతమైన, అది మానవ గ్రహణ శక్తికి అతీతంగా ఉండి భయాన్ని కలిగిస్తుంది. కాని ఆయన ప్రేమపూర్వకమైన వ్యక్తిగత రూపం భక్తుడికి ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అనంతమైన ఐశ్వర్యం కన్నా భగవంతునితో ఉండే ప్రేమపూర్వక సంబంధమే మనస్సుకు నిజమైన శాంతినిస్తుంది. ఈ శ్లోకములో ఉన్న భావం ఏమిటంటే భగవంతుని విశ్వరూపం అద్భుతమైన, అది మానవ గ్రహణ శక్తికి అతీతంగా ఉండి భయాన్ని కలిగిస్తుంది. కాని ఆయన ప్రేమపూర్వకమైన వ్యక్తిగత రూపం భక్తుడికి ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అనంతమైన ఐశ్వర్యం కన్నా భగవంతునితో ఉండే ప్రేమపూర్వక సంబంధమే మనస్సుకు నిజమైన శాంతినిస్తుంది. ఈ బోధన మన జీవితానికి ఎలా వర్తిస్తుందంటే మనల్ని భయపెట్టే పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు మనం కూడా అర్జునుడిలాగే స్థిమితం కోల్పోతాం. ఆ సమయంలో భగవంతుని అనంత శక్తిని తలచి భయపడటం కన్నా ఒక సరళమైన ప్రార్థన, నామస్మరణ లేదా మనకు ఇష్టమైన దైవ రూపాన్ని తలచుకోవడం ద్వారా మనస్సును శాంతపరచుకోవచ్చు. ఇది మనల్ని తిరిగి మన సహజమైన ప్రశాంత స్థితికి తీసుకువస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.